గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శ్రీ శంకరాచార్యుడు రచించినటువంటి సౌందర్యలహరి 10వ శ్లోకాన్ని చదువుకొని దాని భావాన్ని వివరించుకుందాం. జాగ్రత్తగా వినండి. సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసాః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. ఈ శ్లోకం తాలూకా భావము: నీ పాదద్వయ మధ్యమునందుండి స్రవించేటటువంటి అమృతధారలతో సర్వ ప్రపంచాన్ని తడుపుతూ అమృత నిధానమైనటువంటి చంద్రుడి నుంచి మరలి స్వస్థానమైనటువంటి మూలాధారాన్ని చేరి నీ స్వరూపాన్ని నీవే చుట్టుకొని పాము వలె చేసుకొని మూలాధారంతో కుండలినిగా నిద్రిస్తావు. ఈ శ్లోకం తాలూకా భావాన్ని మామూలుగా ప్రపంచము అని ఇక్కడ అనేటప్పుడు మన శరీరానికి మనం దీన్ని అన్వయం చేసుకోవాలి. శరీరంలో ఉండేటటువంటి 6 చక్రాలు, కింద ఉండేటటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు, సహస్రారంలో అమ్మవారి పాదాలు ఉన్నాయి అని మనం ధ్యానం చేసుకునేటప్పుడు అక్కడ కురిపించేటటువంటి అమృతధారలతో మొత్తం శరీరంలో ఉండేటటువంటి 72,000 నాడుల్ని తడిపి కుండలిని ప్రాంతంలో నివసిస్తున్నావు తల్లి మా శరీరంలో అని ఈ శ్లోకం తాలూకా భావము. తర్వాత సౌందర్యలహరిలోని 11వ శ్లోకంతో మళ్ళీ మనం కలుసుకుందాం.